తనయంగా కళ్ళు లేని కబోదిని బాబు కాశీ నుంచి చెప్తున్నాను. కాళ్ళు లేని బాబు కాలు కూడా కుంటే కళ్ళు లేని కబోదిని బాబు తమ తోచిన ధర్మం చేయండి అయ్యా, తమ తోచిన ధర్మం చేయండి బాబు. కాశీ నుంచి చెప్తున్నాను బాబు, కళ్ళు లేని కబోదిని బాబు తమ తోచిన ధర్మం చేయండి బాబు. నీకు కళ్ళు కళ్ళు లేవా? లేవండి అయ్యా. ఎంత దూరం చూస్తున్నావు? కాశీ నుంచి చెప్తున్నాను బాబు. ఊరి నీ దుంప దగ్గర కాశీ నుంచి వస్తున్నావా? నీకు 5 రూపాయలు ఇచ్చినా తక్కువనా? కానీ రొంటిని 5 పైసలు ఉన్నాయి. అది నీ అదృష్టం. తాను దేవుడు తనగా కాపాడాలి బాబు. ఊరి వీడి కళ్ళు లేకుండా కాశీ నుంచి వస్తున్నారా? నేను కళ్ళు లేకుండా కనీసం ఆ కరివేపాకు చెట్టు వరకైనా నచ్చి వెళ్ళగలను. చూద్దాం. బుద్ధి కర్మానుసారిణి. వీడెలా నచ్చాడు గాని చాలా కష్టమే. సాంబయ్య, ఏమిటి స్వామి ఇక్కడ ఉన్నాడు? అటు చూడు. ఏమిటి స్వామి అది? ఏమిటి స్వామి అది? నీకోసమే వేశానయ్యా, డబ్బు మూట. పోయింది స్వామి, నా సొమ్ము పోయింది. అది నీ సొమ్ము కాదు సాంబయ్య, అతనికి చెందాలనుంది, అందుకే నీకు దక్కలేదు. దీన్నే ప్రాప్తం అంటారు. ప్రాప్తం కాదు స్వామి, ఇదంతా నా ప్రారంభం. స్వామి, అంతగా నాకు ఇవ్వాలనుకుంటే నా చేతిలో పెట్టొచ్చు కదా, ఆ రోడ్డు మీద ఎందుకు పెట్టారు? నీకు ప్రాప్తం లేనప్పుడు చేతిలో పెట్టినా నీకు దక్కదయ్యా. ఏ దొంగో వచ్చి నీ తల బద్దలు కొట్టి దోచుకుపోతాడు. అందుకే దేనికైనా కాలం కలిసి రావాలి అని చెప్పాను. చెప్పారు స్వామి, చెప్పారులేండి.